పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారితో ఉన్నాము. ఆపరేషన్ కగార్ విషయంలో ఎన్కౌంటర్ చేశారు నక్సలైట్లను, అక్కడి వరకు ఓకే, కానీ వాళ్ళ శవాలను వాళ్ళ ఫ్యామిలీకి కూడా అప్పచెప్పట్లేదు. మరి ఇంత కక్ష సాధింపు ఎందుకు నక్సలైట్ల మీద అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడీని, అలాగే అమిత్ షాని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజా సంఘాలు అంటే ఎవరు? హరగోపాల్, బాలగోపాల్, అదే అప్పుడు చనిపోయింది బాలగోపాల్, పాపం ఆయన లేడు. కోదండరాం, ఇంకెవరు ఈ మధ్య పడుతుంది, జంపన్న, సీతక్క, వీళ్ళ ప్రజా సంఘాలు అంటే ఒక్కరు కూడా వాళ్ళు రెండో వ్యక్తి నిలబడాడు, వాళ్ళు ప్రజా సంఘాలు అవుతారు. ప్రజా సంఘాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు, అదే భారతదేశంలో 140 కోట్ల ప్రజలు. ప్రజా సంఘాలు వీళ్ళు ఎట్లయితారు? వీళ్ళు ఒక్కొక్క సంఘం పెట్టుకొని ఒక్కొక్కరే ఒక వ్యక్తిగా సంఘాలు పెట్టుకుంటే ఇది ప్రజా సంఘాలకు వాల్యూ లేదు. వాళ్ళు ప్రజా సంఘాల పేరు మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ప్రజా సంఘాల పేరు మీద తప్పుడు ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. కాబట్టి వాళ్ళకి స్పందనే వస్తలేదు. ఈ రోజున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలైట్ల బారి నుంచి విముక్తి పొందిన గ్రామంలోకి మొదటిసారి అక్కడ ఛత్తీస్గఢ్ ఆర్టీసీ బస్సు పోతే పూలమాలతో స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది. అంటే వీళ్ళ కబ్బంద హస్తాల నుంచి గ్రామం విడిపోయి స్వేచ్ఛావాయువులను పేల్చుకుంటున్నామనేటువంటి గిరిజనుల యొక్క ఆ ఉల్లాసాన్ని, గిరిజనుల యొక్క మానసిక స్థితిని చూస్తే ఎంతకాలం ఇంత నిర్బంధంలో బతికారనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ప్రజా సంఘాలు అనేటువంటి పేరు, ఆ మాట అసలు ఉచ్చరించడానికే అది బాధగా ఉంది. ప్రజా సంఘాలు ఇవి కాదు ప్రజా సంఘాలని అభిప్రాయం. ఓకే, సరే, మీరు ప్రజా సంఘాలకి సమాధానం చెప్పారు, సరే, మరి ఆపరేషన్ కగార్ విషయంలో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆపరేషన్ కగార్ విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకోసం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేము నక్సలైట్లను అప్పీల్ చేస్తున్నాం, ఈరోజు తుపాకీ పట్టుకుని నక్సలైట్లను అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, మీరు తుపాకులను సరెండర్ చేయండి, జనజీవన స్రవంతిలోకి రండి. నేను గతంలో కూడా మీకు చెప్పిన, ఎట్లయితే జంపన్నకో, సీతక్కకో, లేకపోతే విమలక్కకో లాంటి వాళ్ళకి ఏ విధంగా అయితే సమాజంలో గౌరవం ఉందో ఆ గౌరవం వీళ్ళకు కూడా వస్తుంది. భారత ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రీహాబిలిట్ చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం కోసం భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేటువంటిది అక్రమ తుపాకులను, అక్రమమైనటువంటి మారణాయుధాలను పట్టుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా తప్ప అదే సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా కాదు, గిరిజనులకు వ్యతిరేకంగా అసలే కాదు. గిరిజనుల విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో గిరిజనులందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు, సాయుధ బలగాలకు సహకరిస్తున్న వల్లనే కగారు విజయవంతం అవుతుంది. కగారు విజయవంతం అంటే మళ్ళీ 2026 మార్చి వరకు ఈ దేశంలో నక్సల్వాది పేరు మీద, మావోయిస్టు పేరు మీద అక్రమ తుపాకులను ఉంచుకునేటువంటి వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు అనేది లక్ష్యం. ఆ లక్ష్యం ఆపరేషన్ అమిత్ షా గారు చెప్పే లక్ష్యం అదే. మిగతా ప్రజా జీవితంలో మీ సిద్ధాంతాలు ఉంటాయా? మావోవాది సిద్ధాంతాన్ని నమ్ముతారు, నమ్మండి. మార్క్స్ సిద్ధాంతాన్ని నమ్ముతారా, నమ్మండి. లెనిన్ నమ్ముతారా, నమ్మండి. ఇంకెవరు నమ్ముతారా, నమ్మండి. ఎవరికి వాళ్ళకి అటువంటి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఈ అభిప్రాయాల విషయంలో మాత్రం మేము చాలా స్పష్టంగా ఆపరేషన్ కగార్ అనేటువంటి అంతవరకు మాత్రం పరిమితం అని చెప్పచ్చు. మరోవైపు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, అటు పాకిస్తాన్ మీద యుద్ధం సరిగా చేయలేక, చైనా తోటి యుద్ధం చేయడం చేతగాక ఇలాంటి ఆపరేషన్ కగార్లు కంప్లీట్ చేసి ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి ఈ విధంగా ఇండియా ప్రభుత్వం చేస్తుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు అనేది కాంగ్రెస్ పార్టీ నేను మొదటి ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో ఈ మావోయిస్టు పార్టీ యొక్క పుట్టుక, పార్టీ యొక్క అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కారణం. నేను అడుగుతున్న, కాంగ్రెస్ పార్టీలో చాలా మాట్లాడుతుంది కగార్ ఆపరేషను, లేకపోతే యుద్ధం, ఇవన్నీ మాట్లాడుతుంది కదా. కాంగ్రెస్ బ్యాన్ పెట్టింది ఎవరు? తెలంగాణ కూడా మొత్తం భారతదేశంలో మావోయిస్టు పార్టీ మీద బ్యాన్ పెట్టింది ఎవరు? వస్తున్నారు సార్, పైకి వస్తుంది. బ్యాన్ పెట్టింది ఎవరు భారతదేశంలో? నేను రేవంత్ రెడ్డి చాలా సూటి ప్రశ్న, దమ్ముందా నీకు? దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైతే మావోయిస్ట్ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థల మీద బ్యాన్ ఎత్తేయండి, వెంటనే ఎత్తేయండి. దమ్ముందా? ఎత్తేసే దమ్ముందా? బ్యాన్ మీకు మీ అధికారం ఉంది కదా రాష్ట్రంలో, బ్యాన్ ఎత్తేసేది దమ్ముందా చేయడానికి? మీరు చేయలేని పనిని, మీరు మాట్లాడలేని పనిని భారత ప్రభుత్వం స్పష్టంగా చేస్తుంటే దాన్ని మీరు ఎందుకు ఏడుస్తారు? ఇంకోటి, భారత పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 400 మందో, 300 మందో, 200 మందో సాయుధ నక్సలైట్ ఎట్లా పోల్చుకుంటారండి? అది ఒక లక్షల సైన్యం. ఇది 200 మంది యొక్క అక్రమ తుపాకులు పట్టుకున్న సైన్యం. అది శత్రు దేశం. వీళ్ళు భారతదేశం నుండి భారతదేశం ఇచ్చిపెట్టేటువంటి అక్రమార్కులు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళకు పాకిస్తాన్ పోల్చడం అంటేనే అజ్ఞానంతో పోలుస్తున్నాయని అనుకుంటా. నాకు తెలిసిన సమాచారం అంటే మావోయిస్ట్ సంస్థ బాగా అద్భుతంగా నడుస్తున్న రోజులలోనే సాయుధ బలగాలు అనేటువంటిది 680-650 ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సాయుధులు ఎంతమంది ఉంటారు? సానుభూతి పనులు ఉంటే ఉండొచ్చు,
చదివి ఎంతమంది ఉంటారు? హార్డ్లీ కొన్ని వందలు ఉంటారు. ఈ 600 మందో 300 మంది నిన్న ఎన్కౌంటర్ అయ్యి కూడా 50, 60, 100, 200 మొత్తం మీద మొత్తం 200 అయిపోతే ఇంకా విడిచిపెట్టకపోయింది అంటున్నాం కదా మనం. మరి అన్నట్టు ఎంతమంది ఉంటారు? ఇంకో 100 మంది ఉంటే ఉండి ఉండొచ్చు, 200 మంది ఉండి ఉండొచ్చు. ఆ 200 మంది ఒక్క చిన్న ప్రాంతం, నల్లగుట్టనో కర్రెగుట్టనో లేదా ఛత్తీస్గఢ్లో ఉంటుంది, బస్తర్ జిల్లాలో కొంత ప్రాంతాల్లో, మన మహారాష్ట్ర కొంత ప్రాంతంలో, తక్కువ ప్రాంతంలో గోదావరి వ్యాలీలో కొంత ప్రాంతంలో ఉంటే భారతదేశానికి, ఇంత పెద్ద సువిశాల దేశానికి దీనికి ఇట్లా కంపారిజన్.